హలో హాయ్ ఫ్రెండ్స్. న్యూ ఇయర్ విషెస్ వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది చేస్తున్నమాట. వీడియో అయితే చాలా బాగుంది. ఈ డైలాగ్ గాని, దీనికి కావాల్సిన బీజీఎం గాని చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. ఇక మొదలు ఫ్రెండ్స్ వీడియో అయితే నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఎందుకంటే నాకు కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. మీకైతే పక్కగా నచ్చుతుంది. డైలాగ్‌తో పాటు మీరు ఫుల్ సాంగ్ వింటే మాత్రం మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. చాలా సింపుల్‌గా చెప్తాను. చాలా చిన్న వీడియో. మీరు ఎక్కువ ఇది అవ్వాల్సిందేం లేదు. చాలా సింపుల్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినా, నచ్చకపోయినా ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి ఇట్లా. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! సో, ఈ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన ఫోటోని మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. నేను ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్. సో, ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. చూసారు కదా! సో, ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇంకో ఫోటో. ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మీకు కొంచెం ప్రాబ్లమ్ అనేది అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి దాని తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రాబ్లమ్ అనేది అవ్వచ్చు. బట్ డోంట్ వరీ అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం మనం. ఫోటో నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను చూసారు కదా! ఫోటో అనేది యాడ్ అయింది. మీకు ఇన్‌కేస్ ఇంకా పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఫోటోపై క్లిక్ చేసి ఇట్లా మీ ఫింగర్‌తోని ఇట్లా జూమ్ అనేది అప్ డౌన్ ఇట్లా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దాని తర్వాత నుంచి బీజీఎం వస్తుంది. అండ్ 2 ఫోటోస్ అనేవి ఉంటాయి. ఆ 2 ఫోటోస్ కూడా సేమ్ రీప్లేస్ పెట్టుకోండి. ఎట్లా అంటే ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సరిపోతుందనమాట. ఇట్లా నేను రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఫోటోపై క్లిక్ చేశాను రీప్లేస్. సో, చూసారు కదా! రీప్లేస్ అయింది. బట్ ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయింది. ఇట్లా అవుద్దనేసి నేను ముందుగానే చెప్పాను. దీన్ని ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ డౌన్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! సో, ఎండ్‌లో కూడా సేమ్ ఇలానే ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఈ యారో మార్క్‌పై క్లిక్ చేయండి. కింద ఎక్స్‌పోర్ట్ అనే దీనిపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.